మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు Z4 న్యూస్. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో ఆ 10 మంది ఎమ్మెల్యేల గురించి అయితే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగా కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది. ఈ విషయం ప్రతి ఒక్కరికి అయితే తెలుసు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి అయితే చేరారు. ఇది సర్వసాధారణ విషయం అని అనుకుంటున్నారు కావచ్చు. అవును, మేబీ ఏంటంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా మట్టుకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి, పార్టీ మారడం అంటే మీ ఉద్దేశం ప్రకారం కరెక్టే అంటారా? మనము ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటారు కాబట్టి వారిని ప్రజలు ఏ విధంగా అనుకుంటారంటే వారి యొక్క అంటే వారు ప్రజల మధ్యలో ఏ విధంగా ఉంటున్నారు అనేది అయితే అబ్జర్వేషన్ చేసి ఆ క్యాండిడేట్ ప్రజలందరికీ న్యాయం చేస్తాడా, పనులపై నియోజకవర్గానికి కావాల్సిన పనులన్నీ సక్రమంగా చేస్తాడా అని ఆలోచించి అయితే ప్రజలందరూ ఓట్లేస్తారు. అలాంటి వ్యక్తి ఒక్కసారి పార్టీ మారినప్పుడు ఆ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటారు? ఒకసారి మీరు కూడా థింక్ చేయండి. సరే, ఇక్కడనైతే ఆ 10 మంది ఎమ్మెల్యేల గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మరి ఏంటి వాళ్ళ ప్రస్తావన? మీకు ఒక డౌట్ కూడా రేజ్ అయ్యి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి చాలా మట్టుకు పార్టీలు మారిన అభ్యర్థులు ఉన్నారంటే అవును, కరెక్టే. అప్పుడు కూడా ఎంతోమంది నాయకులు అయితే పార్టీలు మారారు. మరి అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా క్వశ్చన్ చేసిందా? ఒకటి. అదేవిధంగా కంప్లైంట్ రేజ్ చేసిందా? ఐ మీన్ అక్కడ ఉన్న స్పీకర్, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి స్పీకర్కి అయినా సరే, అదేవిధంగా కోర్టులనైనా సంప్రదించిందా? దీన్ని ఒకసారి మీరు ఆలోచించండి ఈ విషయంపై. సో ప్రజెంట్ మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు సరే కాముష్గున్నారా, మరి ఏమైనా కంప్లైంట్ రేజ్ చేశారా? ప్రస్తుతం అయితే వాళ్ళు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి అయితే వాళ్ళు వినతి పత్రం అందజేసి, అయ్యా ఈ విధంగా పార్టీ మారారు కదా, వారి మీద చర్యలు తీసుకోండి అని అయితే వారు కంప్లైంట్ రేజ్ చేశారు. దాంతోపాటు హైకోర్టును కూడా సంప్రదించారు 2 times. అదేవిధంగా సుప్రీంకోర్టును కూడా వాళ్ళు దీనిపై సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. ఓవరాల్గా సుప్రీంకోర్టు అయితే తిరిగి బదులు ఇచ్చింది. ఏంటంటే అసెంబ్లీకి సంబంధించిన స్పీకర్కు 3 నెలల టైం తీసుకొని దీనిపై ఏదో ఒక క్లారిటీ ఇవ్వమని అయితే సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చింది. సో ఇక్కడ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, ఎలా అంటారు? పార్టీ మారడం కరెక్టేనా? ఈ విషయాలైతే ఈరోజు మనం మాట్లాడుకుందాం. రాజ్యాంగబద్ధంగా అసలు పార్టీ మారితే ఏం జరుగుతుంది? ఈ విషయంపై నేనైతే మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఇక్కడ చూడండి, యాంటీ డిఫెక్షన్ లా అంటే ఇదేంటంటే ఎవరైతే పార్టీ మారుతారో వారికి సంబంధించిన ఇదొక చట్టం. ఇది ఎప్పుడొచ్చిందంటే 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క చట్టాన్ని, ఇది పార్టీ ఫిరాయింపుల చట్టం అని కూడా దీన్ని తెలుగులో అంటారు. సో దీని ప్రకారం ఏంటిది మరి, ఎందుకు ఇది తీసుకొచ్చారంటే ఒక సభ్యుడు తన పార్టీని వదిలి ఇంకో పార్టీకి వెళితే ఆ టైంలో ఇది మనం ఈ రూల్ అనేది, ఈ చట్టం అనేది ఇక్కడ మనం యాక్షన్ తీసుకోవచ్చు దీన్ని బట్టి. అలాంటి వాళ్ళపై మరి ఈ చట్టం ఏం చెప్తుంది అంటే ఇక్కడ మనం చూద్దాం. ఈ షెడ్యూల్ ఇది ప్రధానంగా యాంటీ డిఫెక్షన్ లా. ఈ షెడ్యూల్ ద్వారా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎంపీలపై అనర్హత విధించే నిబంధనలు పెట్టింది. దీనిపై ఒక సభ్యుడు తన పార్టీని వదిలి ఇంకో పార్టీకి వెళ్తే అసెంబ్లీ లేకపోతే పార్లమెంట్ సభ్యత్వం కోల్పోతారట. దీన్ని బట్టి 2/3 అంటే 2/3 వంతు సభ్యులు ఒకేసారి మరో పార్టీకి వెళ్తే అది మేజర్గా పరిగణించబడుతుంది. సో దీనిలో ఏం లేదండి, కుల్లా ముచ్చట వివరిస్తే ఏం లేదు. పార్టీ మారితే ఇక్కడ యాక్షన్ తీసుకోవచ్చు. ఈ లాస్ట్లో కూడా స్పీకర్దే నిర్ణయం అని కూడా ఉంది దీంట్లో. అయితే ఈ చట్టం ప్రకారం ఏంది, యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఏంటంటే పార్టీ మారిన వ్యక్తులపై చర్యలు తీసుకోవచ్చట. ఆ చర్యలు ఎవరు తీసుకుంటారంటే
స్పీకర్పై ఉంటుంది. మరి స్పీకర్ ఈ విషయంలో ప్రజెంట్ మనం బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు అయితే బయటకు వచ్చారు, ఎక్కడికి? కాంగ్రెస్లోకి. మరి వారిపై ఏమన్నా చర్యలు తీసుకున్నారా? మీరు ఒకసారి చూడండి, ఈ దరిదాపు 2 ఇయర్స్లో ఏమైనా యాక్షన్ జరిగిందా అనేది ఒకసారి అయితే మీరు ఆలోచించండి. అయితే ఇక్కడ ఏంటంటే 2/3 వంతు ఎమ్మెల్యేలు ఒకేసారి ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అయితే దాన్ని యాక్సెప్టెడ్. కానీ ఇట్లా ఆ వంతు అంటే 2/3 వంతు కాక బిలో ఉండే దాని మీదనైతే యాక్షన్ తీసుకోవచ్చు అని అయితే ఇక్కడ మన రాజ్యాంగం ప్రకారం అయితే మనకు ఇక్కడ చెప్పబడింది. అదేవిధంగా ఆర్టికల్ 212 దీని గురించి మనం తెలుసుకోవాలి. దీంట్లో ఏంటంటే స్పీకర్ నిర్ణయాలను కోర్టు వెంటనే ప్రశ్నించకుండా ఉండడానికి రక్షణ, ఇది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే కోర్టు ఏం చెప్పింది? నువ్వు 3 నెలల్లో ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోవాలని అయితే కోర్టు చెప్పింది. కానీ అదే రాజ్యాంగం ప్రకారం ఏంటంటే 212 ఆర్టికల్ ప్రకారము స్పీకర్ నిర్ణయాలను కోర్టు వెంటనే ప్రశ్నించకుండా, అంటే ఆయన మీద ఎలాంటి, ఇప్పుడు స్పీకరే చెప్పాలన్నాం కదా, ఒకవేళ స్పీకరు కోర్టు నుంచి కూడా రక్షణ కల్పించుకోవడానికి ఈ ఆర్టికల్ కూడా ఉంది. 2 అర్థమయ్యే ఉంటాయి మీకు. మరి ఎట్లా మూమెంట్ కావాలి ఈ సిచ్యువేషన్ అనేది? ఏ విధంగా? ఇక్కడనేమో ప్రశ్నించుకోవచ్చు దీన్ని బట్టి, రాజ్యాంగం బట్టి. యథావిధిగా కోర్టు అయితే వచ్చింది, ఇక్కడ తీర్పు చెప్పింది. అదే కోర్టును మీరేం చెప్పొద్దని ప్రశ్నించడానికి ఈ ఆర్టికల్ ఉన్నది. మరి ఏ విధంగా మూమెంట్ తీసుకుంటే బెటర్? ఇది సమర్థవంతం అవుతుందా? పక్కా దీని మీద యాక్షన్ తీసుకుంటారా? ఈ 10 మంది ఎమ్మెల్యేలపై ఏమన్నా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? అక్కడ బై ఎలక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉంటుందా? అసలు ఏమనుకుంటున్నారు? మీరు ఒకసారి ఆలోచన అయితే చేయండి దీని విషయంపై. సో ఈ రెండింటిపై మీకేం అర్థమైంది? మరి ఎలా అంటారు? పార్టీ మారిన వ్యక్తులపై ఏమైనా చర్యలు తీసుకుందామంటేనేమో కోర్టు విషయం జోక్యం చేసుకుంటేనేమో ఈ ఆర్టికల్ ప్రకారం అయితే చేయరాదు, వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవద్దు. మళ్ళీ దీంట్లో ఏంటంటే 212, 122 సపరేట్ ఉంటాయి. అవి కూడా 212 అనేది ఏంటంటే అసెంబ్లీకి సంబంధించింది, 122 ఏమో పార్లమెంట్కి సంబంధించిన యాక్షన్లో వాళ్ళు కూడా సేమ్, అక్కడ కూడా ఎంపీలు ఎవరైనా అడిట్ తగిలిపోతే 122 ఆర్టికల్ ప్రకారం కోర్టును కాముషి ఉంచిపిస్తారు అన్నట్టు. ఇది ఇక పైన చూసుకుంటే అయితేనేమో యాంటీ డిఫెక్షన్ లా, దీంట్లో ఫైనల్గా వాళ్ళు చెప్పేది ఏం లేదు, స్పీకర్కి వదిలేస్తారు. స్పీకర్ ఎవరికి సమర్థిస్తాడంటే అధికారంలో ఉన్న పార్టీకి సమర్థిస్తాడు. మరి ఇప్పుడు ఉన్నటువంటి మన స్పీకరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆలోచించండి, గడ్డం ప్రసాద్ గారు. మరి అతని నిర్ణయం ఏంటి? ఈ 10 మందిపై ఏమన్నా చర్యలు తీసుకుంటాడా, లేకపోతే ఇప్పటికి 2 ఇయర్స్ అవుతుంది, దాన్ని మళ్ళీ అటు ఇటు కాలక్షేపణ సమయంతో అటు ఇటు అయిపోద్దా? ఓవరాల్గా ఎవరు లాస్ అవుతారు ఇక్కడ? ప్రజలే కదా. సో ఈ విషయంలో ప్రభుత్వాలు ఏం నిర్ణయాలు తీసుకుంటాయి? మరి ముందు ఏమన్నా బై ఎలక్షన్స్ వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉన్నదా? అసలు ఇలాంటి విషయంలో ఇంకేమన్నా కొత్త చట్టం పెడితే బెటర్ ఉంటుందా? ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి.